టమాటా రైతులకు నమస్కారం. ఈరోజు అన్నదైతే 550 రూపాయలు క్రేట్ అయితే పోయింది. అన్నని అడుగుదాం అసలు అయిందా లేకపోతే ఇంకా ఉండదా పెండింగ్ అని చెప్పేసి. ఏమన్నా ఎంత మాత్రం పోయింది ఈరోజు? 600 టాప్ 600. ఇది మనం ఎన్ని క్రేట్లు తెచ్చినాము? 130 క్రేట్లు తెచ్చినావా? ఇప్పుడు ఎన్నో కోత ఇది? ఇది 7వ కోత. ఇప్పుడు ఎన్ని ఎకరాలు నాటినారు? 2 ఎకరాలు. ఇప్పుడు 2 ఎకరాలు. ఇది రెండో దఫా. ఈసారి 2 ఎకరాలు. ఇంకా ఉండదా ముందరికి? ఏమన్నా రేట్ వస్తుందా లేకపోతే ఏమన్నా అసలు అయిందా ఇప్పుడు వరకు? అసలు అయిందంటే సేద్యం కాబట్టి. మీరు గుత్తలు కట్టేటివి అట్లాంటివి ఏం లేవు? అంతా మందేనా? ఎకరా 6 ఎకరాలు అదే అయినారు అంతే. టమాటా ఇప్పుడు 2 ఎకరాలు ముందు ఏమన్నా అసలు అయిందా? అట్కాట్కి కొద్దిగా పోయింది. దీంట్లో అట్కాట్కి ఎంత రేట్ వచ్చినప్పుడు వచ్చింది మనకు కాయ? అంతే 100 రూపాయల నుంచి స్టార్టింగ్. ఇప్పుడు పెరిగింది 5-6 రోజుల నుంచి. ఇప్పుడు క్రేట్లు మనం తెచ్చినది అన్ని మనం 130 తెచ్చినామా? ఇంకా రెండో దఫా ఇంకో 2 ఎకరాలు ఉండదు. అది ఎన్ని రోజులకి వస్తుంది పంట? ఇంకా 20 రోజులు. ఇంకా 1 నెల పడుతుంది. ఇంకా రేట్లు అట్లే కంటిన్యూగా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇంకా ఏమైనా తగ్గుతాయా? చెప్పలేము. అంతా వర్షం మీద ఆధారపడి ఉంటుంది. వర్షము బయటకల్లా కాయ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ నెలలో అని చెప్తున్నారు. అదేమైనా వర్షానికి దెబ్బతింటే మనం ఇంకా కొన్ని రోజులు పోగలుగుతాయి. 8వ నెల ఫస్ట్ దాకా 7వ నెల లాస్ట్ వరకు. అక్కడ ఏమన్నా వర్షం దెబ్బతినకంటే ఒకవేళ పోకుండా పోవచ్చు. అంగళ్ళకు కాయ ఇంత వచ్చినా కానీ ఆడ రోడ్డు స్టార్టింగ్ ఆ పక్క మండి కానీ ఫుల్ అయిపోయినా కానీ ఇంత మాత్రం రేట్ ఉండదంటే బయట లాంగ్ అంతా యూపీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ అక్కడ పోతున్నాయి కాబట్టి దానివల్ల. అప్పుడు అంగళ్ళకు అంతా బయట రాష్ట్రాల వాళ్ళు అందరూ వస్తున్నారా? ఢిల్లీ వాళ్ళు వస్తే కొంచెం రేటు పెరుగుతుంది అన్నారు. వాళ్ళు ఇంకా రాలేదు. మొన్న మార్కెట్కి వచ్చినా అని చెప్పినారు. అదే ఇంకా కొనకాలు లేవు వాళ్ళవే. ఇంకేమన్నా వారంలో కొనొచ్చినేమో. అక్కడ వర్షాలు పడుతుండే అంటే దాన్ని బట్టి వర్షాలు కానీ ఆగితే ఏమన్నా కొంటారు ఆటోమేటిక్గా. ఈ విధంగా ఫుల్గా టమాటా వచ్చింది. ఏ సంవత్సరము ఇంత టమాటా వచ్చిందిలా. మదనపల్లిలో నార్మల్గానే ఎక్కువ ఉంటారు కానీ అంగళ్ళులో ఇంత టమాటా వచ్చిండేది, ఇంత ట్రాఫిక్ ఇంత ఎప్పుడే కానీ ముందు హిస్టరీలోనే లేదు, ఈ చరిత్రలోనే ఇంత లేదు. ఇదే ఫస్ట్ సంవత్సరము ఈ విధంగా కాయ అనేది వచ్చింది. అయినా కానీ ఇది ఈ క్రేట్ చూడండి 550 రూపాయలు అయితే పోయింది అన్నదే. ఇది ఎంత ఎన్ని క్రేట్లు నా మొత్తం చెప్పింది? 130 క్రేట్లు. 130 క్రేట్లు వచ్చేసి 550 రూపాయలతో అయితే ఈ కాయ పోయినాయి. మీడియం సైజ్ కాయలు. ఇంకా టాప్ రేట్ వచ్చి ఇక్కడ 600. ఆ క్రేట్ కానీ మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది. అది ఎన్ని క్రేట్లు ఉన్నాయినా మొత్తము? అది 35-40 ఉంది. అంతేనా? చిన్న లాటేనా? అదే బాగుండింది. ఇదేది మండి? ఇది పిఎస్ఆర్. ఈ విధంగా ఉంది ఫుల్గా. ఇంకా మార్నింగ్ వరకు అనేది లోడ్ అనేది ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కంటిన్యూగా పనులు పని చేస్తూనే ఉండాలా, కంటిన్యూగా చేస్తూనే ఉండాలా. ఈ లారీలు అయితే సుమారుగా 100 లారీలు ఉంటాయి. ఇవంతా ఏ ఊరికి? ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర ఇక్కడంతా ప్రతి ఒక్క చోటికి అయితే పోతాయి. ఈరోజు అయితే ఇక్కడ 550 నుంచి 600 టాప్ రేటు. ఇంక యావరేజ్గా వచ్చేసి 450 రూపాయలు అయితే పోయినాయంట. 400 నా తక్కువ రేట్ అంటే ఎంతనా? 250 నుంచి 350 మీడియం. గోళీలు అంటే 50-60. గోళీలు 50-60 పోతాయి. మీడియం 150 నుంచి 250. 350 నుంచి 450 రకం ముఠాయిలు. టాప్ అండ్ టాప్ 500 నుంచి 600 మధ్య. 600 టాప్ వచ్చేసి ఒక అర్థమన్నా ఇట్లా 500-600 సేల్ అయింటాయా ఇప్పుడు? 500-600 ఒక 7-10 లాట్లు పోయింది. 500 నుంచి 600 10 లాట్లు పోయింటాయి. మళ్ళీ మిగిలినటువంతా 400 నుంచి 300 మధ్యలో. ఇంకా గోళీలు అవంతా త్రాడ్ రకం వచ్చి 150-120. ఇది సమాచారం. నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అంగళ్ళలో ఇది టాప్ రేటు 117 క్రేట్లు. ఎస్ఎంటి మండీలో 620 రూపాయలు టాప్ పోయిండే కాయలు ఇవి. 620 రూపీస్. ఇది 117 క్రేట్లలో అయితే ఉన్నాయి. ఇదే టాప్ పోయిండే రేటు. మందే ఉన్నా మదనపల్లిలోనేనా? లోకలా? ఇదైతే 620 రూపాయలు టాప్ రేట్ పోయిండే కాయ. ఇది మీడియం సైజు. ఎస్ఎంటి మండీలో 117 క్రేట్లు. ఎస్ఎంటి వ్యాపారస్తుడు. ఎక్కడి నుంచి వీళ్ళు? బయట నుంచి వచ్చి తీసుకొని పోయేవాళ్ళు. వాళ్ళ చీటీ వాళ్ళు తీసుకుంటారు ఈ రేటు పెట్టి. వాళ్ళ చీటీ ఇది. వ్యాపారస్తులు ఇంకా 1000-2000 పోయిందంటే చేతులు సరిపోయిండవు.